సంబంధించి 64 పోలింగ్ స్టేషన్లకు గాను 64 మంది BLOలు ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. సర్క్ సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీనికి సంబంధించి మనకు మొత్తం ఓటర్లకు సంబంధించినటువంటి ఎలక్షన్ ఫామ్స్ అనేవి మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మన రిసీవ్డ్ ప్రక్రియ ఫామ్స్ మళ్ళీ ఓటర్ల నుంచి తీసుకొని దానికి సంబంధించినటువంటి 2002 ఓటర్గా నమోదైన ఓటర్లని వాళ్ళకి సంబంధించినటువంటి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ తీసుకుంటూ మనం డిజిటైజేషన్ చేస్తున్నాము. ఈ ప్రక్రియకు సంబంధించి గంగాధర మండలంలో 44,367 ఓటర్లకు ఇప్పటి వరకు 32,815 డిజిటైజేషన్ చేయడం జరిగింది. అంటే మనకు ఇంతమంది ఓటర్లకు అంటే ఇప్పటివరకు యావరేజ్గా 75% ఓటర్లకు మనకు రిటర్న్గా మనకు ఫామ్స్ వచ్చాయి. ఓటర్లు వాళ్ళ యొక్క ప్రూఫ్స్ కలర్ పాస్పోర్ట్లు ఇవ్వడం జరిగింది. BLOలు వాళ్ళ యొక్క వివరాలన్నీ డిజిటైజేషన్ చేయడం జరిగింది. 75% వరకు జరిగింది. ఇంకా మిగతా 25% కూడా ప్రజలందరూ ఓటర్లందరూ సహకరించి వాళ్ళకి సంబంధించినటువంటి రిటర్న్ ఫామ్స్ దానికి సంబంధించినటువంటి ఈ కలర్ పాస్పోర్టులు BLOలకు ఇచ్చి సహకరించి ఈ ప్రక్రియను సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాము. మనకి ఇది 24వ తారీఖు వరకు ఈ ప్రక్రియ ఉన్నప్పటికీ ముందస్తుగానే మీరు BLOలకు సహకరించి మీ ఆ వివరాలు సమర్పించినట్లయితే ఇప్పుడు జూలై 31వ తారీఖు జరిగేటువంటి డ్రాఫ్ట్ ఓటర్ పబ్లికేషన్లో మీ ఓటు అనేది వెళ్ళిపోకుండా ఇంకేమైనా డౌట్స్ ఇంకేమైనా వివరాలు కావాలన్నా ముందస్తుగా ఇచ్చినట్లయితే మీకు ఈజీ అవుతుంది. లాస్ట్ మూమెంట్లో మనకు సర్వర్ బిజీ అవ్వచ్చు, ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ అలాంటివి రావచ్చు. కాబట్టి ముందస్తుగానే మీరు BLOలు సంప్రదించి మీకు సంబంధించినటువంటి వివరాలు సేకరించి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఆధారాలు ఇచ్చినట్లయితే ఇప్పుడు వచ్చేటువంటి డ్రాఫ్ట్ ఓటర్ ప్రక్రియలో మీ ఓటు అనేది తొలగిపోకుండా ఉంటుంది. తర్వాత కొత్తగా నమోదు చేసుకోవడానికి మనకు చాలా ప్రక్రియ అనేది సుదీర్ఘంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను.